అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంత కులగజ్జి పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నటువంటి పేటీఎం గాళ్ళు, పెయిడ్ మీడియా ఛానల్స్, స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పుకునేటటువంటి మేధావులు, వీళ్ళందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏమన్నా మాట్లాడితే టీడీపీ కమ్మోళ్ళ పార్టీ అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా. టీడీపీని స్థాపించింది కమ్మ వాళ్ళే, కానీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా టీడీపీని నడుపుతా వస్తా ఉంది మాత్రం బీసీలు. ఆ విషయం మీరు ఎంత కమ్మోళ్ళ పార్టీ అని చెప్పేసి టీడీపీ మీద బురద చల్లుదామని ప్రయత్నం చేసినా సరే, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఇతర కమ్యూనిటీ వాళ్ళకు అందరికీ తెలుసు. కాబట్టి మీ దుర్మార్గమైనటువంటి విజ్ఞాన ప్రదర్శనలను వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సామాజిక వర్గం వెలమ. తెలంగాణ రాష్ట్రంలో ఈ వెలమ సామాజిక వర్గం 2% ఉంటుంది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళను దాదాపు 45% మందికి పదవులు ఇచ్చుకొని ఆర్థికంగా వాళ్ళను స్టేబుల్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకే 85% మందికి పదవులు ఇచ్చి ఆయన అందలం ఎక్కించడం జరిగింది. కానీ కమ్మ వాళ్ళ దురదృష్టమో లేదంటే చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి భయమో ఏమో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా కాడె మోసినటువంటి కమ్మ వాళ్ళు పాపం కనుమరుగైపోతారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుపడేది రెడ్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు అందరూ బాగుపడతారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే. ఒక్క కమ్మోళ్ళు తప్ప. ఎంత సపోర్ట్ చేసినా ఈ చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయడు, కనీసం దగ్గరకు కూడా రానియడు. కాకపోతే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ మాకు జన్మనిచ్చింది, ఆంధ్రప్రదేశ్లో మేము పుట్టాం, ఈ రాష్ట్రం మీద మాకు బాధ్యత ఉంది, మేము చెడు వైపు వెళ్ళలేం, కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా సరే పర్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు, కాబట్టి ఆ పార్టీ బాగుండాలి, ఆ నాయకుడు బాగుండాలి, మేము ఉన్నంత వరకు ఆ పార్టీని సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.